హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ నూడిల్స్. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. వీటిని టొమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బ్రెడ్ నూడిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఒకటి టమాటా తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నూడిల్స్ ప్యాకెట్లో వచ్చే మసాలా వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం. లో ఫ్లేమ్ పెట్టి 1 నిమిషం పాటు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు నూడిల్స్ తీసుకొని ఇలా కొంచెం తుంచి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఉడికించాలి. ఈ వాటర్ అన్ని ఇమిరిపోయి నూడిల్స్ ఉడికేంత వరకు అంతా బాగా ఉడికించాలి. ఇలా అంతా బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. తర్వాత బ్రౌన్ పార్ట్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకున్నాక రేకుల కర్రతో అంత బాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ ని రోల్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టి తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా అంత బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత రోల్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని సైడ్ అంతా మైదా పేస్ట్ ని పట్టించుకోవాలి. ఇలా అంచులకి మైదా పేస్ట్ని పట్టించుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇలా మిడిల్లోకి పెట్టుకోవాలి. నూడిల్స్ ఎక్కడ బయటికి రాకోకుండా అంత బాగా రోల్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి అంత బాగా ఇలా ప్రెస్ చేయాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం ప్యాన్ కంతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ ని ప్యాన్ లో పెట్టాలి. తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత అటు సైడ్ కి తిప్పి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ నూడిల్స్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బ్రెడ్ నూడిల్స్ ని తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.